మానసిక శక్తి అంటే ఏమిటి? ఈ శక్తులను ఎలా సంపాదించగలం? ఎక్కడో బయట ఉన్న శక్తిని మనలోకి ఆవాహన చేయడం కాదు, మనలోనే అంతర్గతంగా నిక్షిప్తంగా ఉన్న శక్తిని తెలుసుకోవడం, బహిరంగపరచడం. ఏదైనా ఒక భావాన్ని తీసుకోండి, మీ జీవితాన్ని ఆ భావంగా తీర్చిదిద్దుకోండి, దాన్నే తలుచుకోండి, దాన్నే కలగనండి, ఆ భావంలోనే జీవించండి. మీ మెదడు, కండరాలు, నరాలు, మీ శరీరంలోని ప్రతి భాగాన్ని ఆ భావంలోనే లీనం చేయండి. ఏ కార్యసిద్ధికైనా, ఏ విజయానికైనా ఇదే మార్గం. మనం ఉన్నత శిఖరాలను అధిరోహించగలిగితేనే ఇంకొకరికి మార్గనిర్దేశం చేయగలం. ఈ ప్రపంచంలో ప్రవక్తలు, సాధుపుంగవులు, సత్యదర్శులు వీరందరూ చేసిందేమిటి? ఒక్క జన్మలోనే వారిని వారు పరిపూర్ణులుగా తీర్చిదిద్దుకున్నారు. ఒక్క క్షణం కూడా అన్యభావాలకు చోటివ్వలేదు. ప్రతి క్షణం, ప్రతి కణం వారి గమ్యం వారిని వదిలేది కాదు. గమ్యాన్ని చేరడానికి కావాల్సిన ఏకాగ్రత వారి సొంతం. ఏకాగ్రత అంటే భావాలను జీర్ణించుకునే శక్తిని పెంపొందించుకుంటూ కాలాన్ని తగ్గించుకోవడమే. జ్ఞాన సంపాదనకు ఇది ఒక్కటే మార్గం. ఏకాగ్రత శక్తిని ఎంత ఎక్కువగా పెంపొందించుకుంటామో అంత ఎక్కువగా విషయ జ్ఞానాన్ని సంపాదించగలం. ఒక కళాకారుని ఏకాగ్రత ఒక గొప్ప శిల్పానికి జీవం పోస్తుంది. ఒక విద్యార్థి ఏకాగ్రత పాఠశాలలో ప్రథముడిగా నిలబెడుతుంది. ధనార్జన కానియండి, దైవార్చన కానియండి, లేదా ఏ ఇతర కార్యాచరణైనా కానియండి, ఏకాగ్రత ఎంత బలంగా ఉంటుందో ఫలితం అంత బాగా సమకూరుతుంది. ప్రకృతి తన రహస్య ద్వారాలు తెరిచి మిమ్మల్ని ఆహ్వానించే పిలుపు ఈ ఏకాగ్రతదే. ప్రపంచంలోని విషయ జ్ఞానమంతా ఈ ఏకాగ్రత చేత కాక మరి దేని వలన సాధ్యమైందో ఆలోచించండి. ప్రపంచ రహస్యాలను భేదించాలంటే, సృష్టి రహస్యాలను తెలుసుకోవాలంటే ఉన్న ఒకే ఒక్క మార్గం ఈ ఏకాగ్రతను పెంపొందించుకోవడమే. మానవుని బుద్ధి బలానికి, మానసిక బలానికి పరిమితే లేదు. అది ఎంత ఎక్కువగా ఏకాగ్రం పొందుతుందో అంత ఎక్కువగా శక్తిని ఒకే విషయంపై కేంద్రీకరిస్తుంది. ఇదే శక్తి రహస్యం. ఏ శక్తినైనా మరల్చవచ్చునే గాని సృష్టించలేం. కారణం శక్తి సృష్టించబడే ఉంది. ఉన్న శక్తిని ఎలా కైవసం చేసుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుంటే చాలు. మన వశంలో ఉన్న మహత్తర శక్తులను మనం కైవసం చేసుకోవడం నేర్చుకోవాలి. మనోనిగ్రహం చేత వాటిని పాశవికం చేయక ఆధ్యాత్మీకరించాలి. నీతికి, మతానికి పవిత్ర శీలమే పునాదిరాయని విస్మరించకూడదు. ఒక్క క్షణమైనా మనం మన మనస్సులను నిగ్రహించగలమా? ఒక్క క్షణం ఒక విషయం మీద నిలుపగలమా? మన బుద్ధిని ఒకే ఒక్క విషయంపై ఏకాగ్రం చేయలేని మనం స్వతంత్రులం ఎలా అవగలం? ఆలోచించండి. నిగ్రహం లేని మనస్సు మనల్ని కిందకు లాగి చీల్చి చెండాడుతుంది. నిగ్రహించబడ్డ మనస్సు మనల్ని సర్వ స్వతంత్రులను చేస్తుంది, ఒక గొప్ప కార్యానికి సన్నద్ధులను చేస్తుంది. మనుష్యులకు, పశువులకు ఉన్న ముఖ్య వ్యత్యాసం ఈ ఏకాగ్రతలోని వ్యత్యాసమే. ఏ పనిలోని విజయమైనా ఈ ఏకాగ్రత పర్యవసానమే. ఏకాగ్రతలోని వ్యత్యాసమే మనిషికి మధ్య ఉన్న తేడాలను నిర్ణయిస్తుంది. అధమ స్థితిలో ఉన్న మానవుడిని ఉన్నత స్థితిలో ఉన్న మానవుడితో పోల్చండి. వారి ఏకాగ్రతలో భేదమే వారి మధ్య ఉన్న అంతరానికి కారణంగా మనం గ్రహించగలం. సామాన్య మానవుడు తన ఆలోచన ఆసక్తిని 190 పాళ్లు వృధా చేస్తున్నాడు. అందువల్ల అతడు తరచు పొరపాట్లు చేస్తున్నాడు. సుశిక్షితులైన వారు ఎన్నటికీ తప్పు చేయరు. పిరికి గుండె గలవారి నుండి మనం ఆశించే మేలు ఏముంటుంది? ఒక గొప్ప కార్యాన్ని సాధించాలంటే మనకు వజ్ర సంకల్పం ఉండాలి, కొండలను పిండి చేసే గుండె బలం ఉండాలి. అప్పుడే ఎంత పెద్ద కార్యాన్నైనా అవలేలగా సాధించగలం. ప్రతి తలపు చాలా శక్తివంతమైనది. అవి మంచివి కానియండి, చెడ్డవి కానియండి, ప్రపంచాన్ని ముంచివేయడానికి, ఉన్నత శిఖరాలను చేర్చడానికి గాని అవే కారణాలు. కార్యరూపం ధరించేదాకా ఆలోచనగానే ఉండిపోతుంది. అందుకే గొప్ప ఆలోచన కంటే చిన్న కార్యాచరణ గొప్పది. మంచి చెడులకు మనం వారసులం. మనం పరిశుద్ధులమై మంచి ఆలోచనలకు పనిముట్లుగా మారితే అవి మన మనస్సులో ప్రవేశించి గొప్ప గొప్ప కార్యాలను సాధింపచేస్తాయి. చెడుకు తావే ఉండదు. మనం ఏం చేసినా మన మనస్సును, సర్వశక్తిని దానికోసం వినియోగించాలి. నేనోసారి గొప్ప సన్యాసిని దర్శించాను. ఆయన పూజా పునస్కారాలలో, ధ్యానంలో ఎంత శ్రద్ధ వహిస్తాడో అంతే శ్రద్ధతో అతడి ఇత్తడి పాత్రలను బంగారు పాత్రల మాదిరి నిగనగలాడేటట్లు తోముతాడు. శ్రద్ధ అంటే అలా ఉండాలి. అలాంటి శ్రద్ధను, ఏకాగ్రతను ప్రతి వ్యక్తి పొందగలిగితే మానవజాతి మనోగడ మహోన్నత మార్గం పడుతుంది. ఈ జీవితాన్ని కొనసాగిస్తూనే మనం పవిత్రతను ఎలా పొందగలం? పవిత్రతను పొందడానికి మనమంతా అడవుల్లోకి, గుహల్లోకి వెళ్లాలా? మన మనస్సే మన అధీనంలో లేకపోతే గుహాంతర్భాగాల్లోకి వెళ్లి ఏకాంతవాసం చేసినా ఏం ప్రయోజనం లేదు. అక్కడ అదే మనస్సు రకరకాల అలజడులను సృష్టిస్తుంది. అన్ని రకాల భూతాలు మన అంతర్గతాలలోనే ఉన్నందువలన గుహాంతర్భాగంలోకి వెళ్లినా అవే భూతాలు అక్కడ ప్రత్యక్షమవుతాయి. మన మనస్సే మన అధీనంలో ఉంటే మనం ఎక్కడకు వెళ్లినా, ఎక్కడున్నా అక్కడే మనకు ఏకాంతం లభిస్తుంది. ఈ ప్రపంచం మనకు కనబడే తీరు మన మానసిక పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది.
ఈ ప్రపంచం మన పట్ల ఎలా ఉందని భావిస్తామో ఆ భావాన్ని రూపొందించేది మన స్వకీయ మానసిక దృక్పథం మాత్రమే. వస్తువులను అందంగా కనిపింపజేసేవి మన భావనలే, అందవికారంగా కనిపింపజేసేవి మన భావనలే. ఈ ప్రపంచమంతా మన మనస్సులోనే ఇమిడి ఉంది. మనం సమ్యక్ దృష్టిని అలవర్చుకోవాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.